మానవుడు ఆనందంగా ఉండడమే ఆధ్యాత్మికత లక్ష్యం. తన సంకల్పం మేరకు ఆనందం ఉండాలి. దానిపై ఆధిపత్యం కలిగి ఉండాలి. అది ఉన్నత శ్రేణికి చెందినది, శాశ్వతమైనది అయి ఉండాలి. ఆనందాన్ని ఆశించటం సహజం. ఆనందాన్ని కోరని వ్యక్తి ఒక్కరు కూడా భూమి మీద ఉండరు. ప్రజలను కలవడం, కలిసి పనిచేయడం, ఆహ్లాదకరంగా లేని పరిస్థితి నుండి తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తాం? కేవలం ఆనందం కోసమే. విచారంగా ఉండాలని ఎవ్వరూ కోరుకోరు. అందరూ ఆనందాన్నే కోరుకుంటారు. దానిని పొందడానికి ఆధ్యాత్మికతయే ఉత్తమమైనది, ఖచ్చితమైనది అయిన పద్ధతి. అత్యధిక ఆనందాన్ని పొందడానికి ఆధ్యాత్మికత కంటే గొప్పదేదీ లేదు. ఆనందం అంటే ఏమిటి? ఆనందం యొక్క నిజస్థితియే స్వేచ్ఛ. పూర్తి స్వేచ్ఛ లేనంత వరకు ఎవరూ ఆనందంగా ఉండలేరు. యోగుల అభిప్రాయాన్ని బట్టి పూర్తి స్వేచ్ఛయే నిజమైన ఆనందం. మనం స్వేచ్ఛగా లేమా అని మీరు వాదించవచ్చు. మన ఇంటి అవసరాలన్నీ తీరినట్లయితే మనం ఆనందంగా ఉంటాం. ఈ స్థితిని ఏమని పిలుస్తాం? ఇది ఆనందం కాదా? దీనికి సమాధానం ఉంది. పోల్చి చూస్తే నీవు కోరుకున్నది లభించినప్పుడు ఆనందానుభూతిని చెందుతావు. ఎందుకంటే దేనినైనా పొందటం ఒక రకమైన స్వేచ్ఛయే. కానీ ఈ తాత్కాలికమైన మానసిక స్థితి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ మనోస్థితి ఆ వస్తువు లేదా ఆ విషయంతో సంబంధం ఉన్నంతవరకే. ఆత్మ స్వేచ్ఛను మాత్రమే కోరుకుంటుంది కనుక ఎటువంటి బాహ్య విషయాలతోనైనా ఎక్కువ కాలం సంబంధాన్ని కొనసాగించడాన్ని అది భరించలేదు. ఎందుకంటే ఆ వస్తువును తిరిగి పోగొట్టుకునే అవకాశం ఉంది. రెండు వస్తువులు ఒకదానితో ఒకటి సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఆ రెండు విడివడక తప్పదన్నది ప్రకృతి నియమం. మనం పొందేది ఏదైనా దానిని కోల్పోక తప్పదు. పుట్టినవారు మరణించక తప్పదు. పైకి ఎదిగినవాడు పడిపోక తప్పదు. ఇవన్నీ తెలిసిన వాస్తవాలు. అందువలన తనపై కాక ఇతరులపై ఆధారపడిన వారు సంతోషాన్ని పొందుతారని అనుకోవటం విచారకరం. అతడు ఒకసారి ఈ తప్పుడు తెలుసుకుంటే దానిని నిరోధిస్తాడు. దాని నుండి దూరంగా ఉండాలి అనుకుంటాడు. శాశ్వత పరమానందానికై తపిస్తాడు. నెమ్మదిగా అటువంటి స్వేచ్ఛ వైపుగా పయనించి సాధించే వరకు ప్రశాంతంగా విశ్రమించలేడు. ఎక్కడ నీవు తప్ప మరేదీ లేని స్థితి ఉంటుందో అదే నిజమైన స్వేచ్ఛ. సంతోషం యొక్క నిజస్థితి, శాశ్వత ఆనందమే ఆత్మ యొక్క పుట్టుక. ఇది ఆనంద ఖని. కానీ మాయలో పడి మానవుడు ఇది మర్చిపోయాడు. వివిధ మార్గాల్లో ఆనందాన్ని వెతకసాగాడు. కానీ అతడి అనుభవాన్ని పొందే కొలది క్రమంగా పురోభివృద్ధిని సాధించి చివరకు పరమాత్మ పరిధిలోకి ప్రవేశించి పరిపూర్ణ సంతోష స్థితికి చేరుకుంటాడు. ముసుగులా అతనిని ఆవరించిన మాయ చుట్టుముట్టి స్థూలంగా మార్చింది. దానివలన అతడు పిచ్చివాని వలె లక్ష్యం లేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అతని శ్రద్ధను విభిన్న మార్గాల్లోనికి మరల్చాడు. కానీ నిష్ప్రయోజనం. ఆధ్యాత్మికత ఈ ముసుగులను తొలగించ ప్రయత్నిస్తుంది. దానివలన అతడు స్వేచ్ఛాయుతుడై తన నిజస్థితిని దర్శిస్తాడు. ఈ స్వేచ్ఛ మాత్రమే అతని ఆనందం. అదే నిజమైన ఆనందం. దీనిని పొందడానికి ఆధ్యాత్మికతయే మార్గం. మన ప్రయత్నాల అన్నింటి లక్ష్యం ఆనందం పొందడమే.